విధంగా మనకి అవకాశాలు ఇచ్చారు కూడా అందరూ వచ్చారు. అందరూ రావడం చాలా ఆనందించవలసిన విషయం ఈరోజు. గురుగారి గురించి అందరికీ తెలుసు, అందరూ వెళ్తున్నాము. సో గురుగారు తెలియదు కాబట్టి గురుగారు ప్రతిపాదించింది మూడు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జ్ఞాన సాధన, మంత్ర సాధన, ధ్యాన సాధన. జ్ఞాన సాధన అంటే మనకు ఎలా వస్తుంది అంటే అది మన ఎలా భజన కార్యక్రమాల ద్వారా రావడం ద్వారా ఆ బుక్లో ఉన్న ఆ గీతాలు అవి స్వామిగా రచించిన పాటలు అవి ఉంటాయి కదా, పద్యాలు అవి చదవడం వల్ల వాటిని చదివి అందులో అర్థం తెలుసుకుంటే జ్ఞానం ఏంటనేది తెలుస్తాను. అది జ్ఞానం వస్తుంది అట్లా. అది ఎలా వస్తుందంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే గురువు గారు చెప్పిన దాంట్లో ఎలా ఉందంటే నేనే వాదం ఆడేటప్పుడు నేనమ్మో విడిచిన నేనే ఏమైపోలేదు కాదు అని ఒకటి ఉంది. అంటే బతికన్నాను నేనే అంటావు, అది దేహం అంటే శరీరం విడిచిపోయిన తర్వాత నేను ఏమైపోతుందో తెలియదు. అంటే ఆ విధంగా చదవడం వల్ల మనకి ఏంటంటే మైండ్లో అది నాది ఇది నాది అనే భావం పోతుంది అన్నమాట. ఏదైనా కోపం వచ్చినప్పుడన్నా, ఎవరితో ఏదైనా గొడవ అయినప్పుడన్నా, తగాదైనప్పుడు ఆ గుర్తు వస్తుంది. అది ఆ బుక్లో ఉన్న గురువుగారు రాసింది మనం అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అది ఆ విధంగా జ్ఞానం వస్తుంది. మంత్ర సాధన అంటే అందరూ మహామంత్రం తీసుకున్నారు, మహామంత్రం చదువుకోండి. తీసుకోవడానికి స్వామి సామానుకున్నా కూడా చాలు. మహామంత్రం తీసుకోవడం వల్ల ఏంటంటే మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటే చెప్పాలంటే రాలుతాయి. మహామంత్రం చదువుకోవడం వల్ల ఏంటంటే మనలో ఆత్మ, మన శరీరాన్ని ఎలా మనం శుద్ధి చేసుకుంటామో ప్రతిదినము, అలాగే మన ఆత్మ శుద్ధి అవుతుంది. మన ఆత్మలో రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు, దురాలోచనలు, సదాలోచనలు ఎన్నో వస్తుంటాయి. అది చదవడం వల్ల ఏంటంటే మన అనుభవం అంటే మన రక్తంలోకి అది వెళ్ళి మన ఆత్మ శుద్ధి అయ్యి మనకి మంచి ఆలోచన వచ్చేలా చేస్తుంది. అట్లా ఏంటంటే ఇప్పుడు మా చెప్పాడు కదా, పెద్ద అపాయాన్ని చిన్న అపాయంతో తప్పిస్తాను మహామంత్రం. అది పెద్దది అయ్యవచ్చు. మనకి రోడ్డు మీద ఎవరో గుద్దేశారు, మనల్ని పడిపోయాము, అది పెద్దగా ఏంటి ఏ తల తగిలి ఆ స్పాట్లో సరిపోవలసిన అది అలా రాసి ఉంటుంది అక్కడ. దాన్ని ఏంటంటే చిన్న దెబ్బతోనో చిన్న గాయంతోనో ఆయన తగ్గిస్తారు. దానికి మనం ఏమనుకుంటాం, నేను రోజు స్వామిని దర్శించుకుంటున్నాను, స్వామి మహామంత్రం చేసుకున్నాను, పూజ చేసుకుని బయలుదేరాను, అయినా కూడా దెబ్బ తగింది అనుకుంటాం. కానీ దాన్ని మనం పాజిటివ్ దృక్పథంతో చూడాలి. అంటే అంత పెద్దది అవునేమో మనకి చిన్నదానితో స్వామి సరిపెట్టారు కదా అని అలా అనుకోవాలన్నమాట. అంతేగాని స్వామిని నిందించకూడదు. కాలం అనేది పరీక్షిస్తూ ఉంటుంది భ్రాంతి రూపంలో. సో ఆ మహామంత్రం చదువుకోవడం వల్ల అంటే పెద్దగా అయ్యేది చిన్నదాంతో అవుతుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, దేవుడు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి కష్టాలు సుఖాలు. అవన్నీ అంటే టైం బీయింగ్ అంటే పర్మనెంట్ కాదు. ఈ క్షణం మనం ఆనందంగా ఉంటాం, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఆలోచన వస్తుంది, దుఃఖం ఏదో వస్తుంది. మళ్ళీ అది మీకు 24 గంటలు దుఃఖంగా ఉంటాం కదా ఎప్పుడు అని ఎవరైనా ఉంటారు. అలా 24 గంటలు ఏడుస్తే ఎవరు ఉండరు, 24 గంటల సుఖం ఉండదు. అట్లా కష్ట సుఖాలు అనేవి అందరికీ సామాన్యం అన్నమాట. అవి తీసుకోవాలి మనకి గమనించినంత మహారాజాన్ని. ఏంటంటే మన పూర్వజన్మ 84 లక్షల జీవరాశి ఉంది, స్నానం చేసుకుని ఉద్భవించింది కాబట్టి అందులో మనం ఏమైనా కర్మలు చేసుకుని ఆ కర్మలకి అనుభవించాలంటే కర్మ అనుభవిస్తున్నారంటే ఆ కర్మలు మనం ఈ రూపంలో అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అంతే తప్ప ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ధ్యాన సాధన. ధ్యానం అంటే గురువుగారు అదే మహామంత్రం ఎట్లా తీసుకున్నారు. ధ్యాన సాధన అంటే మన మనసుని మన దగ్గర లగ్నం చేసుకొని మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఒక చోట కూర్చొని పూజా మందిరంలో ధ్యానం చేసుకోవడం అనమాట. అట్లా ధ్యానం చేసుకోవడం వల్ల కూడా మనకి ఆ మనోనేత్రం అనేది తెలుస్తుంది. అంటే మనకి రేపు జరగబోయేది ఏంటనేది మనోనేత్రం అంటే జరగబోయే అపాయాలు వాటి గురించి తెలుస్తుంది. ఆ ధ్యానంలో అంత గొప్పదనం ఉంది. అది చేయడం వల్ల ఏంటంటే ఆ రేపు ఆపద వస్తుంది, ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు, నీకు ఒక రకమైన మార్గం గురువుగారు చూపిస్తారు అన్నమాట. అది బాడీలో అంత ఉంది. మనలోనే నీలోనే ఈశ్వర శక్తి ఇమిడి ఉన్నది చూడు అని అన్నారు ఒక సాంగ్. అంటే అందులో పద్యంలో మనలోనే ఈశ్వరుడు ఉన్నాడు, ప్రతి మనలో ఈశ్వరుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. సో ఆ విధంగా గురుగారు చెప్పిన మూడు మనం తలుచుకుంటూ అవి పాటిస్తూ వెళ్తే మనం గురుగారి సేవలు ఉంటాం. అలాగే ఆరాధన పెట్టించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మిగతాలు కూడా అందరూ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే అభౌతికమైన ఆశీస్సులు వస్తాయి అన్నమాట. అభౌతికమైన అంటే మన కంటికి కనిపించదు. ఈ రోజు పెట్టుకున్నావు, రేపు వచ్చేయాలి, రేపు 1 కోటి రూపాయలు వచ్చేయాలి, లేదా 10 లక్షలు రావాలి, రేపు పొద్దున్న ఆరోగ్యం బాగుంటుంది, అట్లా కాకుండా అది ఒక మంత్లో రావచ్చు, 2 మంత్రాలు అభౌతికంగా మీకు స్వామిగారు ఆశీస్సులు ఇస్తారన్నమాట ఏదో విధంగా. ఇప్పుడు మా అమ్మ ఉంది, ఎప్పటి నుంచో సేవ చేసుకుంటుంది. సడన్ గా తెలుసు కదా అందరికి బ్రెయిన్ అవ్వడం వల్ల ఆమె అప్పుడు చనిపోవాల్సిన అమ్మ ఆ విధంగా ఆశీస్సులు అట్లా వచ్చి మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే నిజంగా చెప్పాలంటే. అలాగే చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అమ్మగారు నాన్నగారు సేవ చేసుకున్నారు కాబట్టి అది వెంటనే రాలేదు, ఎన్నో కష్టాలు పడ్డాము. అది మనకి 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, ఎన్నైనా పట్టచ్చు. కానీ ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది. అది వెంటనే రావాలి. ఏదో మనకి ఉప్మా చూడు మన అయిపోయిన వెంటనే తాలింపు వేసినట్టు ఎట్లా అయిపోతుంది అట్లా వెంటనే రావాలంటే రాదు. కాఫీ ఇప్పుడు ఫిల్టర్లో పెడితే అన్నీ కాఫీ రెడీ అయిపోతుంది, అట్లా రాదు. అలా పెట్టుకోవడం వల్ల మీకు అభౌతికమైన ఆశీస్సులు అయితే వస్తాయి కంపల్సరీ. అంటే మేము అనుభవంలో ఉంది అందరికీ. మేమందరం అందుకే స్వామి గారు పాటలు నడుస్తాం. మీరు అందరూ కూడా అక్కడ నడిచి
మీకు ఇక్కడ వీలు కాకపోతే మా ఇంటి దగ్గర కానీ లేదంటే మన జీడిమెట్లో మామయ్య ఇల్లు కానీ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, మీకు పెట్టుకోవాలనిపిస్తే. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.